ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఇండియాలో వివో V50 5G మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకి 34,999 35,000 అయితే పెట్టారనమాట. అండ్ ఈ మొబైల్ మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకటి రోజ్ రెడ్ అండ్ ఇంకొకటి టైటానియం గ్రే అండ్ ఇంకొకటి స్టారీ నైట్ అనమాట. ఈ స్టారీ నైట్ అండ్ రోజ్ రెడ్ ఈ రెండు మనకి గ్లాస్ బ్యాక్ అయితే వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ ఇది టైటానియం గ్రే ఉంది కదా, ఈ మొబైల్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్ అయితే వస్తుంది. 8+128GB వేరియంట్ అండ్ 8+256GB వేరియంట్ అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB వేరియంట్ అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మొబైల్కి పెట్టిన ప్రైస్కి ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అండ్ ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వివో V40 అండ్ V50కి ఉన్న చేంజెస్ ఏంటి అండ్ ఏం అప్గ్రేడ్ చేశారనేది కూడా ఈ వీడియో క్లియర్గా అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది ఒక 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇంకా ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో 1.07 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఈ మొబైల్లో మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఈ కెమెరాస్ జైస్ పార్ట్నర్షిప్ అయితే వస్తున్నాయి అనమాట. జైస్ అంటే తెలిసిందే. ఈ పార్ట్నర్షిప్ తో వచ్చే కెమెరాస్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. అండ్ వివో V సిరీస్ అంటేనే మనకి కెమెరా మొబైల్స్ అనమాట. అండ్ ఈ 2 MP కెమెరాస్ లో మనకి 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా వస్తుంది. అండ్ ఇంకా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా మనకి 50 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా వివో V40కి అండ్ V50కి ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే వివో V40 లో మనకి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ వివో V50లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ వివో V50 Android 15 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ వివో V40 వచ్చేసి Android 14 తో అయితే వచ్చింది అనమాట. వివో V50లో 4 years అయితే అప్డేట్స్ వస్తాయి. 3 years OS అప్డేట్స్ వస్తాయి అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ వివో V40లో వచ్చేసి 2 years OS అప్డేట్స్ ఇచ్చారు అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా మనకి వివో V40లో IP రేటింగ్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. వివో V40 మనకి IP68 రేటింగ్ అయితే వచ్చింది. బట్ వివో V50లో IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేశారనమాట. సో ఇది ఒక అప్గ్రేడ్. సో ఇవి ఈ స్పెసిఫికేషన్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ అనమాట ఈ మొబైల్కి సంబంధించినవి. అండ్ ఇంకా ఈ మొబైల్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా బ్రో అని అంటే ఉన్నాయి, ఎందుకు లేవు చెప్తా వినండి. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకు 35,000కి వర్త్ కాదనే చెప్తాను నేను. ఎందుకంటే మనకి 35,000 రూపాయల బడ్జెట్లో ఇంకా హై ఎండ్ ప్రాసెసర్స్ అయితే వస్తాయన్నమాట. సో అందుకనే 35,000కి ప్రాసెసర్ అయితే వర్త్ కాదు. 35,000 బడ్జెట్లో LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అంటే చాలా చీప్ అనమాట. మనకి ఇప్పుడు బడ్జెట్లోనే LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ 4.0 స్టోరేజ్ ఇస్తున్నారు. వీళ్ళు ఇంకా UFS 2.2 దగ్గర ఆగిపోయారు అనమాట. అండ్ ఇంకా వివో V40లో మనకి 1.5K రిజల్యూషన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. బట్ ఈ వివో V50కి వచ్చేసరికి ఫుల్ HD+ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారనమాట. అట్లీస్ట్ సిరీస్ అప్గ్రేడ్ అయినప్పుడు అదే అయినా ఉంచాలి, లేకపోతే ఇంకా అప్గ్రేడ్ చేయాలి. వీళ్ళు డౌన్ గ్రేడ్ లో తీసుకొచ్చారనమాట డిస్ప్లేని. సో ఇవి నాకు ఈ మొబైల్లో మైనస్ అనిపించినాయి అనమాట. సో ఇంకా ఫైనల్ గా ఈ మొబైల్ 35,000కి కొనొచ్చా బ్రో బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ అంటే నా ఒపీనియన్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేదు బ్రో నాకు వివో అంటే ఇష్టము, నేను వివో మొబైల్స్ ఎక్కువ వాడతాను, దట్టు V సిరీస్ అంటే ఇంకా ఇష్టము అనుకున్న వాళ్ళు, వివో ఫ్యాన్స్ ఉంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. ఇది బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది అనమాట. రిమైనింగ్ అన్నిట్లో కొంచెం డౌన్ గ్రేడే ఉందని చెప్పొచ్చు. బేస్ వేరియంట్ మనకు 35,000తో వస్తుంది. అండ్ 256GB వేరియంట్ వచ్చేసి మనకి 37,000కి వెళ్ళిపోయింది. అండ్ అలాగే 12+512GB వేరియంట్ వచ్చేసి 41,000కి వెళ్ళిపోయింది. సో ఇంత పెట్టి దీన్ని కొనాల్సిన అవసరం లేదని చెప్తాను నేనైతే. సో నువ్వు కొంటావా బ్రో 35,000 పెట్టాను మీరు నన్ను అడిగితే నేనైతే ఈ మొబైల్ కొనను. సో ఇది నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.